వెల్కమ్ టు వెన్ మనీ వ్లాగ్స్. టుడే రెసిపీ కేక్. క్రిస్మస్కి కేక్ ప్రిపేర్ చేసుకోవడం. ఆరెంజ్ జ్యూస్ 1 కప్పు, డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసి పక్కన ఉంచండి. వేరొక బౌల్లో మైదా పిండి, ఆయిల్ 1/2 కప్పు తీసుకొని మిక్స్ చేసి దానిలోని షుగర్ పౌడర్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ కలిపేసి మనం పక్కన పెట్టుకున్న ఆరెంజ్ మిశ్రమం కూడా దీనిలో కలిపి బేకింగ్ సోడా 1/2 స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్, దాల్చిన చెక్క కొద్దిగా పొడి బాగా మిక్స్ చేయాలి. మనం బాగా కలుపుతుంటే బబుల్స్లా ఫామ్ అవుతాయి. అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి. ఈ బ్యాటర్ ఎంత బాగా కలుపుకుంటే కేక్ కూడా అంత బాగా ఫ్లఫీగా వస్తుంది. కలిపే విధానంలోనే ఉంటుంది. కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది కలపడానికి. అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఈలోపు బాండీలో సాల్ట్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టి హీట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ బాగా హీట్ అవ్వాలి. కేకు గిన్నెలో బటర్ పేపర్ వేసి దానికి ఆయిల్ అప్లై చేసి ఈ బ్యాటర్ని వేసి ట్యాప్ చేసుకోవాలి. ఒక పావు వంతు బ్యాటర్ వేసుకోవాలి. ఇది బాగా వేడయ్యాక పెట్టేసి దీని మీద టిష్యూ పేపర్ కానీ ఏదో ఒక పేపర్ పెట్టుకోవాలి. లేకపోతే దాని పైన మూత పెట్టే ఆ వాటర్ దీని మీద పడి మధ్యలో కొంచెం తడి తడిగా అలా ఉంటుంది. అదే టిష్యూ పేపర్ కానీ ఏదైనా ఒక పేపర్ పెట్టి అలా మూత పెట్టుకుంటే వాటర్ అనేది పడదు. కేక్ కూడా టేస్ట్గా ఉంటుంది, నిల్వ కూడా ఉంటుంది. ఒక 10 మినిట్స్కి ఇలా వస్తుంది. అప్పుడు డ్రై ఫ్రూట్స్ మనకు ఎలా కావాలంటే అలాగా డ్రై ఫ్రూట్స్ కొంచెం డెకరేషన్ లాగా చేసుకొని కిస్మిస్ అవన్నీ పెట్టుకొని సిమ్లోనే ఒక 40 మినిట్స్ 35 మినిట్స్ నుండి చూసుకుంటూ ఉండండి. మధ్యలో మూత తీసుకొని చూసుకుంటూ ఉండాలి. ఉడికింది అని కొంచెం స్మెల్ బాగానే వస్తుంది. వచ్చాక ఒక టూత్ స్టిక్ కానీ చాకు కానీ గుచ్చి చూస్తే కేక్ ఏది దానికి అంటుకోకుండా వస్తే ఉడికినట్లు. కొద్దిగా అంటుకుంటుంటే ఇంకొద్దిసేపు ఉంచండి. ఉడికితే గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. తర్వాత బటర్ పేపర్ తీసేసి కేక్ సాఫ్ట్గా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.